హాయ్ అండి. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలూ పరాటా. నాకు తెలిసి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఆలూ పరాటాని ఇష్టంగా తింటారు. అంత టేస్టీ రెసిపీ ఇది. అయితే ఆలూ పరాటాని నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా సాఫ్ట్‌గా, సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. మీరు కూడా ఆలు పరాటాని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఆలు పరాటాని చేస్తూ చెప్పుకుందాం. ఎంతో యమ్మీగా సూపర్ సాఫ్ట్‌గా వస్తాయి. ఫస్ట్ అయితే ఆలూని ఇలా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఆలూని ఇలా కుక్కర్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని మూతని ఇలా ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్‌ను ఉంచి 4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. చూడండి ఆలూస్ అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఆలూస్‌ని స్మాష్ చేసుకోవడం కంటే ఇలా తురిమితే సాఫ్ట్‌గా వస్తుంది పరోటా. ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. గోధుమ పిండిని జల్లించి తీసుకోండి. తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్‌ని వేసి మొత్తం బాగా కలిసేలాగా కలపండి. తగినన్ని వాటర్‌ని వేస్తూ చపాతీ ముద్దలాగా కలపండి. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చివర్లో ఒక స్పూన్ ఆయిల్‌ని అప్లై చేసి దీనిపై మూతనుంచుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసి మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఒక లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకొని బాగా కలపండి. మనం కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసి మొత్తం కలిసేలాగా కలపండి. కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. తగినంత పసుపును యాడ్ చేసుకొని 2 స్పూన్స్ ధనియా పౌడర్‌ను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తురిమి పక్కనుంచుకున్న ఆలూని ఇలా యాడ్ చేసుకొని పోపు మొత్తం బాగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు ఆలు స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా దీన్ని పక్కనుంచి చల్లారేదాకా పక్కనుంచుకుందాం. చూడండి గోధుమ పిండి అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్స్ చేసుకొని పక్కనుంచుకుందాం. ఇలా గోధుమ పిండిని ఒత్తుకుంటూ మధ్యలో ఆలు స్టఫ్‌ను ఉంచి ఇలా దీన్ని క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసి పక్కనుంచండి. మధ్యలో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా అన్ని ముద్దలను రెడీ చేసుకొని పక్కనుంచండి.
ఇలా ఆయిల్ పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ లేదా ఒక కవర్ని కానీ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోండి. మెల్లగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి, లేదంటే స్టఫ్ బయటికి వచ్చేస్తుంది. ఇలా రాకపోతే చపాతీ కర్రతోనైనా ఒత్తుకోవచ్చు. ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత దీన్ని వేడివేడి పెనం మీదకి షిఫ్ట్ చేసుకోవడమే. కొంచెం నెయ్యిని కానీ బటర్ని కానీ వేసి దోరగా వేయించుకుందాం. ఇలా టర్న్ చేసుకుంటూ రెండు సైడ్లు దోరగా వేయించుకోండి. అంతే, నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పరాటా రెడీ అయిపోయింది. ఆలూ పరాటా పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.